శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఆయన సమాజంలో అప్పుడప్పుడే కనపరచడం ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారు బాల్యము నుంచి ఆయన ఏమై ఉన్నాడో చాలా దగ్గరగా ఉండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తున్నటువంటి తన తల్లి అయిన మరియా ఇక్కడ మాట్లాడుతూ ఉంది. అయితే ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చిన్న వయసు నుంచి కూడా చేయలే. ఎందుకు అని అడిగితే సమయం వచ్చే వరకు కూడా ఆయన ఆగుతున్నాడు. ఆయనకి చేయడం రాక కాదు, చేయడం చేతకాక కాదు. అయితే తను తాను కనుపరుచుకోవడానికి యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఇష్టపడరు. అయితే తగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసమును తన వైపు త్రిప్పుకోవడానికి మాత్రమే, లేదా దేవునికి మహిమార్థమైన కార్యముల కొరకు మాత్రమే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవారు తప్ప అత్యవసరంలో లేకపోతే ఏదో మనుషులు చెప్పారనో ఆయన చేసిన దేవుడు కాదు. చాలా చోట్ల మనం చూస్తే ఆయన ఎవరో చెప్తే చేసినట్లుగా కనబడదు. మరి సొంతంగా ఇక్కడ చూస్తే మరి ముఖ్యంగా ఆయన తల్లి అయిన మరియా యేసుక్రీస్తు ప్రభుతో ఒక మాట చెప్తుంది ఏంటంటే, అక్కడ ద్రాక్షరసం అయిపోతే కొంచెం ఆ పని ఏంటో చూడు అందండి. ఇంకా చూడండి 2-3 వచనంలో చూస్తే ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, దేవునికి స్తోత్రం. ట్రై చేసింది పాపం, ఎందుకంటే అది స్నేహితుల ఇల్లు. ఇప్పుడు భోజనాలు అయిపోయినాయి అనుకోండి, అవమానం కదా. ఏమన్నా చేయగలరు, ఎందుకంటే ఆయనకి చేయగల సమర్థుడు అని తెలుసు. కానీ అమ్మ నాతో నీకేం పని, ఇంకా సమయం రాలేదు అని చెప్పాడు. అలాగన్నప్పుడు తల్లి ఎవరో అమ్మని ఎదిరింతావా అని మనకులాగా చెయ్యొచ్చు. కానీ ఆయన ఉద్దేశము, ఆయన మాటలకు ప్రతి ఒక్క మాటకు కూడా అర్థం ఉంది కాబట్టి మరి ఆయన మాట వినేది. దేనికి స్తోత్రం. ఇక్కడ అంటుంది ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎవరు? మీ పక్కన కూర్చున్న వాళ్ళతోటి ఇదే మాట చెప్పండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఎవరండి? చెప్పండి. యేసయ్య మీతో చెప్పింది చేయాలి. ఎందుకు అని అడిగితే, ఆయన చెప్పింది చేయకపోయినా ఆయన చెప్పంది చేసినా రెండు కూడా భయంకరమైనటువంటి కీడులో పడిపోవడానికి ఆస్కారం అవుతూ ఉంటుంది. ఆయన చెప్పిందే చెయ్యాలి. ఏం చేయాలండి? చాలా వరకు మన జీవిత కాలంలో 100% ఆయన చెప్పింది చేయము, ఆయన చెప్పంది చేస్తాం. మిగతా 10%లోనే ఆయన చెప్పింది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 10% కూడా ఏమవుతుందంటే, ఆ 90%లో ఆయన చెప్పంది చేసిన దాన్ని బట్టి, చెప్పింది చేయకపోవడం దాన్ని బట్టి వచ్చిన కీడుని కవర్ చేసుకోవడానికి 10% సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బతుకునామని ఎదడానికి సరిపోతుందండి. అప్పుడే మనం మాట వింటాం. ఎప్పుడైతే మనం బోర్లో పడిపోతామో, ఎప్పుడైతే కష్టాల్లోకి వెళ్ళిపోతామో, ఎప్పుడైతే నష్టాలు మన మీద మోపబడతాయో, అప్పుడు కొంచెం బుద్ధి జ్ఞాన వివేకములు బయటకు వచ్చి మనలో నుంచి ఇప్పుడైనా ఆయన మాట వినాలి అని బుద్ధి వస్తుంది. దేనికి స్తోత్రం. మొదటి నుంచి కూడా ఆయన మనతో ఆయన ఏం చెప్తాడో అదే చేయమని చెప్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు దినాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం చదువుదా. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు ఏట్లు మనపట్ల రాగిపిండట్ల ఉల్లట్ల గుడ్డట్ల ఏమండి దేవునికి స్తోత్రం కలుగునదా. హల్లెలూయా. దేవుడు నోవాహుకు ఏం చెప్పాడు? చాలా చిన్న పని చెప్పాడండి. చెప్పండి, ఎంత పని? చిన్న పని. ఇలా అనండి ఒకసారి. చిన్న పని
ఎంత పని చెప్పాడు? అదే పని మీకు చెప్తే నీకు వందనం, నువ్వు పెట్టుకున్న పాస్టర్కి వందనం, నన్ను పిలవక ఏమంటారు? అందుకే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాడండి ఆయన. దానికి స్తోత్రం. అందుకే ఒక మాట ఉంది, మిమ్మల్ని తిట్టట్లేదు కానీ అందులో ఉన్న మాటను మీకు చెప్పేస్తారు. అందుకే ఆయన చెప్పిన మాట, ముత్యాలు వేయకూడదు అంట ఒక చోట. ఎక్కడండి? మిమ్మల్ని అంటలా చెప్తున్నాను మామూలుగా. దేవుడు ఒక మాట మాట్లాడాలంటే ఆ మాటను చెయ్యగల సామర్థ్యత కలిగిన వాడికే దేవుడు మాట్లాడతాడు. రెండవది, ఆయన సామర్థ్యత లేనోడికి కూడా మాట చెప్పాడు అంటే ఆయన సామర్థ్యత ఇచ్చి చేయించుకోవడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు చూడండి. 13వ వచనంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును, చితిసారకపు మ్రానుతో. ఏదో చెక్క వాడుకోవచ్చు కదా, ఏదో చెక్క వాడుకోవచ్చు కదా, అన్ని చెక్కలే కదా. మరి పర్టికులర్ గా ఏం చెప్పాడండి ఆయన? ప్రతిదీ కూడా కొలత, లెక్క, వాడే వస్తువు కూడా చెప్పాడు. అసలు ఎందుకు అలా గుర్తు పెట్టుకుంటారా? మీరే కిరాణా కొట్టుకు వెళ్ళారు అనుకోండి, మీ పిల్లల గురించి పక్కన పెట్టేసారు. మీరే కిరాణా కొట్టుకు వెళ్ళారు, ఒక 5 వస్తువులు అనుకుంటూ వెళ్ళారు, ఎన్ని తెస్తారు? మీరే మీ పిల్లల గురించి పక్కన, మీ పిల్లలు 5 అంటారు, ఒకటే తెస్తారు. మీరు ఎన్ని తెస్తారు? అవునా? మరి అక్కడ నోవాహు గారికి ఎన్ని విషయాలు చెప్పాడండి? చితిసారపు మ్రానుతో ఓడ చేసుకో, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయాలి. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తును కలదై. ఏ 1 ఇంచు తగ్గితే పోలేదు ప్రభు, అవుద్దా? పర్ఫెక్ట్ కొలత. ఏమండి, మనం అప్పుడప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైనా పర్లేదులే, కొంచెం కారం ఎక్కువైనా పర్లేదులే అని అనుకుంటాం. కానీ దేవుని దగ్గర పర్లేదులే అని పదం ఉండకూడదు అంటారు. ఏముండకూడదు చెప్పండి ఒకసారి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. పర్లేదులే అనుకున్నాం అనుకో దెబ్బ వేస్తాం, లేదా మనమే దెబ్బ అయిపోతాం. పర్లేదులే అనే పదము ఆయనకి ఇష్టం లేదండి. పర్లేదు అనే పదం ఆయనకి ఇష్టం లేదు. ఇంకా ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను, దాని ప్రక్కన ఉంచవలను. కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గదులుగా దాన్ని చేయవలను. ఇదిగో నేను జీవ వాయువు గల సమస్త శరీరను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రలయము రప్పించుచున్నాను. అంటే వాడ చేయడం ఈజీయా, చచ్చిపోవడం ఈజీయా? వాడ చేయడం ఈజీయా, చచ్చిపోవడం ఈజీయా? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? వాడ చేయడం ఈజీయా? సరే, రేపు నుంచి మొదలెట్టి ఇంచుమించు తయారు చేసి అవుద్దండి. వాడ చేయడం కంటే ఇది సులువు. అవునా? కానీ వాడ చెయ్యడానికి దేవుడు నోవాహుకి బలం ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు నోవాహునే ఎంచుకున్నాడు అంటే నోవాహు దేవుని మాటకు విధేయత చూపించేటువంటి స్వభావం కలిగిన వాడు. ఎలాంటి వాడు? ఆ పని చెప్తున్నప్పుడే సగం నీరు గారిపోతాం. మన మోషే గారు ఏమైపోయాడు? ఇగో నేను వాళ్ళ బాధ చూశాను, వారు మోరన్నాను, నువ్వు వెళ్ళి అర్జెంటుగా అక్కడి నుంచి విడిపించుకున్నట్టు నా వల్ల కాదయ్యా. ఏమైపోయాడు? డ్రాప్ అయిపోయాడా? ఏమండి, అవునా కదా? డ్రాప్ అయిపోయాడు. దేవుడు బలపరిచాడు. ఇక్కడ నోవాహు అయితే డ్రాప్ అయినట్టు కనబడలేదు, కానీ దేవుని మాటకు విధేయత కనపరచడం కనబడుతూ ఉంది. దేనికి స్తోత్రం. ఇక్కడ అదే మాట 22వ వచనంలో చూస్తే, నోవాహు అలాగూ చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము
ఏ ఒక్క విషయములో ఏ ఒక్క ఇంచు లేదా అంగుళములో కూడా తేడా లేకుండా దేవుడు నోవాహుతో చెప్పిన ప్రతి పనిని కూడా నోవాహు గారు జరిగించి ఉన్నాడండి. దానికి స్తోత్రం. ఎందుకు అని అడిగితే, రాబోయే కాలంలో ఆ ఉగ్రత నుంచి నోవాహు కుటుంబాన్ని, అలాగే మరికొన్ని జాతుల జంతువులన్నింటినీ కూడా రక్షించాలి అనేటువంటి ఆలోచన ద్వారా, చూడండి, తన సొంత కొడుకుల్ని, కోడల్ని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడ చేసుకున్నాడంటే ఒక అర్థం ఉంది. మిగతా వాటి కోసం ఎందుకు చెయ్యాలి? కుక్కల కోసం ఎందుకు చెయ్యాలి? నక్కల కోసం ఎందుకు చెయ్యాలి? అవునా కదా? మీకోసం మీరు చేయమంటే ఏదో ఒక ఆశ చేత, మా కోసమే కదా, చేస్తే బాగుపడతాం కదా అని చెప్పి చేసిచ్చు. మరి మిగతా వాటి కోసం, అందులో సంవత్సర కాలమునకు సరిపోయే ఆహారం ఎవరికే? ఏనుగు ఉంది, అందులో ఏనుగు భార్య ఉంది. ఎలా తింటాయి అంటారు? ఏమండి, ఒక సేరు బియ్యం పెడితే సరిపోద్దా? ఏమండి, ఒక బస్తా కూడా చాలు చెప్పాలంటే. అవునా? జిరాఫ్ అంటారు తెలుసా? తర్వాత నీటి ఏనుగు అంటారు తెలుసా? ఇవన్నీ మనకంటే తక్కువే తింటాయి. అవునా? మనకంటే తక్కువే తింటాయి. మరి ఎలా సరిపోయి అంటారు? నా కుటుంబం కోసం ఏమంటే నేను ఎంత దేకమన్నా దేకుతా, కానీ జంతువుల కోసం ఎందుకు దేకలేను? సర్పాల కోసం ఎందుకు దేకలేను? పక్షుల కోసం ఎందుకు దేకలేను? అర్థమవుతుందా? మనం కూడా అదే చేస్తాం. మనం కూడా మన మట్టుకు మన సేఫ్టీ బార్డర్ లైన్ గీసేసుకుని, నా మట్టుకు నేను ఏదన్నా చేయగలుగుతానండి, నాకు మేలు కలుగుద్ది అన్నంతవరకు ఏదన్నా చేయగలుగుతానండి. మిగతా చేయడం అంటే కొంచెం కష్టం. కావాలంటే డ్రాప్ అయిపోతా. ఏమైపోతా? డ్రాప్ అయిపోతాం. పోతే ఏదైతే అది అయింది, దేవుని కృప ఉంటే బతుకుతాం, లేకపోతే లేదు. కానీ నోవాహు విధేయత కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడు? ఆ దినాల్లో నోవాహు నీతిమంతుడుగా ఎంచబడడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆలోచించినట్టుగా నోవాహు ఆలోచించడు. నాకే ఇన్ని ఆలోచనలు వచ్చినాయంటే చూడండి ఒకసారి. మరి మీలో ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మానవులుగా మన కొరకు మనం, లేదా మన కుటుంబం కొరకు మనం కొంచెం కష్టపడతాం, కాని దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. కానీ నోవాహు తన ఆలోచనలో కూడా ఈ మనసు రానివ్వలేదండి. చెప్పులు కొడదాం సార్. దేవుని సెలక్షన్ ఎప్పుడు కూడా తప్పు కాదు. చెప్పండి, దేవుని సెలక్షన్ ఎప్పుడు కూడా. నోవాహుని ఎంచుకున్నాడంటే ఆ కాలంలో ఎంతో మంది ఉండి ఉండొచ్చు, కానీ ఎవరు కూడా దేవుని మనసుకు అనుగుణంగా లేదా దేవుని మాట వినే స్వభావం కలిగిన వారు ఎవరు కూడా ఆయనకు కనబడలేదండి. భక్తి పరులు చాలా మంది ఉన్నారు, కానీ మాట వినేవారు లేరు. ఎంతమంది ఉన్నారు భక్తి పరులు లెక్క పెడితే? ప్రపంచంలో భక్తి పరులే లేరా? ఏమండి, భక్తి పరులు ముఖ్యమా, మాట వినే వాళ్ళు ముఖ్యమా? సౌలు భక్తిపరుడే, యెహోవాను తప్ప మరి ఎవరిని ఆశ్రయించినటువంటి వాడు కాదు, కానీ మాట వినలేదంట. మనం కూడా భక్తిపరులమే కాదని చెప్పడానికి ఎవరు సరిపోం, కానీ ఏమి వినట్లేదు. నిన్ను నోవాహులాగా ఓడగట్టమన్నాడు అప్పుడు చెప్పాడా? మరి ఏం చెప్పుకుంటాడు? అది మీకే తెలియాలి. ఎవరికి ఏం చెప్పాడో అది అలాగే తెలుస్తుంది. దానికి స్తోత్రం. కానీ ఓడగట్టే అంత భారమైన పని అయితే నీకు నాకు ప్రభు ఇవ్వట్ల. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ఏమండి ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన
ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో వారు పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసం బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొను గనుక తన మనస్సు గద్దించినదైనను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరం అందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలన సంతానము కలిగెను. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము గురించి మనం చదివితే ఆది కాండములో అతడు తన స్వదేశములో 75 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడుగా ఉన్నాడు. ఈ వయసులో దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. మనం చదివితే అక్కడ కనబడుతుంది ఆది కాండములో, అబ్రామా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల దగ్గర నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు ప్రదేశానికి వెళ్ళు. ఏం చేస్తానంటున్నాడు? గొప్ప జనము చేస్తాను, ఆశీర్వదిస్తాను, నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతాను, నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడతాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఏమి చేతకాని వయసులోనో ఎవరు చూడలేని స్థితిలోనో లేకపోతే తనకంటూ ఆధారము లేనటువంటి పరిస్థితిలోనో దేవుడు పిలవలేదండి. ఏ టైంలో పిలిచాడంట? అందరూ ఉన్నారు అప్పటికి. రెండవది చక్కటి బిజినెస్ కూడా ఉంది ఆయనకి. ఏముంది? ఏంటి ఆ బిజినెస్ అంటే విగ్రహాలు చేసి అమ్మే బిజినెస్. మంచి పేరు ప్రతిష్ట కలిగినాడు. అలాంటి సమయంలో అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు అబ్రహాము మాటకు దేవుడు విధేయత చూపించాడంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు కంటే కూడా అబ్రహాము పని కొంచెం తక్కువే. పనేం లేదు. ఏంటి అంటే దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాలి. రెండవది, నేను ఒక సొంత దేశాన్ని నీ తరముకి ఇస్తానంటున్నాడు, నీ సంతానానికి ఇస్తానంటున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు మాత్రము అది పొందుకోవడానికి అవకాశం లేదండి. అప్పటికే 75 సంవత్సరాలు, ఇంకెంతకాలం బతుకుతాడో తెలియదు. రెండవది, అబ్రహాంకు అప్పటికీ పిల్లలు లేరు. పోనీ ఆ సంతానము కానీ దానికి వస్తుందా అనేటువంటి నిరీక్షణ కూడా అవకాశం లేదు. ఇలాగున అబ్రహాము మొట్టమొదటిసారిగా అబ్రహాము దేవుని మాట వినడానికి గల మొదటి కారణం ఏంటంటే మాట్లాడే దేవుని కనుగొన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం గారు ఏం చేసేవారు ఇంతకీ? ఏమండి? విగ్రహాలు. చెప్పండి, ఏం చేసేవాడు? మీరు ఎప్పుడన్నా చూసారా విగ్రహాలని? బాగుంటాయా? అందంగా ఉంటాయా? వాటితో సెల్ఫీ దిగుతారా? ఇప్పుడు ఆ టైంలో మనం ఫోన్లు లేవు కాబట్టి సరిపోయింది. మొబైల్ ఉంటే ఇప్పటికీ కూడా ఆర్సీఎం సంబంధించిన గుళ్ళు దగ్గరికి వెళ్తే మనం సెల్ఫీలు దిగుతాం. కాబట్టి మన ఏలూరు దగ్గరలో ఏదో ఊరు ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి బొమ్మలన్నీ, వాటితో ఫోటో దిగచ్చు. అంటే అందంగా ఉంది కాబట్టి ఫోటో దిగుతాం. కానీ అబ్రహాం గారు వాటిని చేసి అమ్మేవాడు. ఏం చేసేవాడు? చేసి అమ్మేవాడు. అయితే అవి మనుషుల చేత ఆరాధించబడేవి, మనుషుల చేత పూజించబడేవి. మరి చేసినప్పుడు ఎప్పుడు కూడా అబ్రహాము వాటి ద్వారా ఏ స్వరము కూడా వినలేదండి. ఏ స్వరము కూడా వినలా. అతనికి కూడా ఒక ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే స్వరం వినబడుతుంది కానీ స్వరూప్యం కనబడట్లేదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి అబ్రహాము, ఇదిగో నిజమైన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాట నేను వినాలనుకున్నాడు. వయసు అతనికి అడ్డురాల,
అతనికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అడ్డురాలా, అతనికి ఉన్నటువంటి బంధువులు అడ్డురాలా, అతను కలిగి ఉన్న ఆస్తిపాస్తులు అడ్డురాలా. దేవుడు మాట్లాడాడు కాబట్టి వినాలి అనే స్వభావం మాత్రమే అక్కడ అబ్రహాంలో కనబడిందండి. దేనికి స్తోత్రం. మనకు దేవుని మాట ఒకసారి వచ్చినప్పటికీ ఆ మాట కంటే ఎక్కువగా లోక సంబంధమైన ఆలోచనలు అడ్డుగా వస్తూ ఉంటాయి, లోక సంబంధమైన పరిస్థితులు మనకు అడ్డుగా వస్తాయి. ఇప్పుడు దేవుడు మాట అంటే ఎలాగా, వెళ్ళకపోతే ఎలాగా, ఇది వదిలేస్తే ఎలాగా, అది చెయ్యాలంటే ఎలాగా అని ప్రశ్నలు నీ ముందు పెట్టుకోవడం వలన దేవుని మాటను నువ్వు విధేయత చూపించలేకుండా దేవునికి విరోధంగా కనబడుతూ ఉన్నావు. అయితే దేవుడు నిన్ను శపించట్లేదు, దేవుడు నిన్ను కోపడట్లేదు, దేవుడు నిన్ను హెచ్చరించట్లేదు. ఆయన నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆశ చెప్పండి. ఇప్పుడు మీ పిల్లల మీద మీరు ఒక ఆశ కలిగి ఉంటారు. ఆ ఆశ నెరవేర్చకపోతే మీరు బాధపడతారా లేదా? బాధపడతారా లేదా? ఏమండి, మీ పిల్లలు చదువుకుంటున్నారు, మీరు ఏం ఆశపడతారు పిల్లల దగ్గర నుంచి? ఇంకా మార్కులు ఏం చేస్తారు? 4 తీసుకుంటారా? మార్కులు 4 తీసుకుంటారా? మంచి మార్కులు వస్తేనే కదండి ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు పోటీ ఏమంటారు దీన్ని? ప్రపంచం. ఏ ప్రపంచం? అందుకే ఇప్పుడున్న పిల్లలకు కూడా చదువు మాత్రమే వస్తుంది కానీ జ్ఞానం రావట్లేదు. ఏమొస్తుంది? చదువు మాత్రమే. పలానా పేజీలో పలానా ఆన్సర్ వచ్చేసిన దగ్గరికి దా 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 అని చెప్పగలుగుతాం, అక్కడ రాయగలుగుతాం. కానీ అసలు అది ఏంటో వివరించు అంటే మాకు ఇదే చెప్పారు, మేము ఇదే రాసాం. సొంత జ్ఞానం ఉపయోగించి సొంత వివేకంతో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవడో కనిపెట్టిన దాన్ని ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు తీసుకోవడానికి వెళ్తాం తప్ప సొంతంగా కనిపెట్టేటువంటి జ్ఞానం మన దగ్గర ఉండట్లా అండి. ఒక బల్బు కనిపెట్టిన ఆయన పేరేంటి తెలుసా? థామస్ హల్వా డక్క సిప్పక్క ఏదో అన్నాం. థామస్ ఆల్వా మీ అందరికి స్టోరీ తెలిసే ఉండొచ్చు అంటే ఆయన నెంబర్ 1 దద్దమ్మ అంట. నెంబర్ 1 స్కూల్లో టీచర్లు ఒక లెటర్ రాసి ఇచ్చారంట. కొన్ని లెటర్ రాసి ఇంటికి పంపించినప్పుడు చదువుకోమ్మా, ఇది చదువుకోవాలా, అంత దద్దమ్మ అంట. రాసి ఇచ్చేస్తే నువ్వు ఇక్కడికి రావద్దమ్మా స్కూల్కి అని చెప్పేసి పంపించారు. ఆ లెటర్ ఇచ్చినప్పుడు తల్లి చదువుతుంది ఏంటంటే, మా స్కూల్లో నీ కొడుకుకి అంత దద్దములు ఇప్పుడు దాకా మేము చూడలేదు, వీడు అక్షరం ఒక్క చదవలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు, నిజంగా వీడు దేనికి పనికిరాడు, ఇలాంటి విద్యార్థి మా స్కూల్లో ఉంటే మా స్కూల్ పరువే పోతుంది, దయచేసి మా స్కూల్లోకి మరి రేపు నుంచి పంపించొద్దు అనేటువంటి మాట రాసి పంపించారు. మామూలుగా అదే లెటర్ మీ ఇంటికి మీ పిల్లల చేతులతో వస్తే మీరు ఏం చేస్తారు? నా పరువు తీసేవారా? నెలకి 30,000, సంవత్సరానికి 40,000 కడతంటే అక్షరం మొక్క రాదా నీకు ఎద్దవఖానా అని చెప్పి చితక బాది చితక దొక్కిచ్చి రేపు కూడా మీరు స్కూల్కి చేతితో పట్టి తీసుకెళ్ళి ఇప్పుడు ఎందుకు చదవడం చూస్తానండి, చదవకపోతే మరలా నాకు ఫోన్ చేసి చెప్పండి, ఈ రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్తానండి, గొడ్లు ఇప్పుకుని తంతాను నేను అని చెప్పేసి ఎన్ని కావాలని తిడతా ఉంటాం. అవునా? అవునా? చెప్పరే. ఇక్కడ ఇంకా అలా మేము అలా ఆలోచించమండి, మేము చాలా మంచి తల్లిలో అన్నాం, చేతులు ఎత్తుంటారు సార్ అలా అనరా? దేవుడిని దిగించిన హల్లెలూయా. మరి ఏం చేస్తారు? తల్లి ఏం చెప్పిందో తెలుసా? నాన్న నువ్వు చాలా జ్ఞానవంతుడు అంటరా, నిన్ను చదివించే కెపాసిటీ లేదా నీ జ్ఞానాన్ని అందుకునే కెపాసిటీ ఆ స్కూల్కి లేదంటారా? చెప్పలు పట్టుండవు ఒకసారి. ఆడవాడు చెప్పడానికి నువ్వు పనికిరాడు అని ఆడు నువ్వు ఇచ్చే డబ్బులతో బతుకుతున్నాడు. ఎవరైనా టీచర్ అంటే ఏదో క్షమించండి నన్ను. ఎవరిచ్చే డబ్బులతో? నువ్వు వెళ్ళకపోతే బతుకుందా? నువ్వు ఫీజు కట్టకపోతే బతుకుందా స్కూల్కి? నువ్వు ఫీజు కట్టకపోతే రూపాయి ఇవ్వకపోతే అడుగు వేయగలుగుతారా?
చెప్పరా అండి? చెప్పాలంటే మనం వాళ్ళ దగ్గర బానిసలు అయ్యాం. ఎవరు బానిసలు? ఎవరు బానిసలు? మనకి డబ్బులు మనం ఇస్తున్నాం. ఎవరు బానిసలు? అవునా కాదండి? కానీ మనం ఏం చేస్తాం? ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి రమ్మంది అనుకోండి, మేడం మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, సారీ మేడం రండి. మ్యాటర్ మారిపోయిందంట. ఆ తల్లి ఏముందో తెలుసా? ఒరే, నీ జ్ఞానానికి స్కూల్ అందుకోలేకపోతున్నారంటరా, నేనే చదివిస్తాను అన్న. దేనికి స్తోత్రం. చదివి 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 ఆ తల్లి నేర్పించిన జ్ఞానంతో, భక్తితో, దైవ సన్నిధిలో పెంచిన పరిస్థితిని బట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని లోకమునకు వెలుగును అక్కడ అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్కూల్కి వెళ్తే వచ్చేదా బలుబు? ఎవరో హల్వా ఎవరికి లాస్ట్కి. మన దేవుని శక్తి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోదు ఎప్పుడు కూడా. దేవుడు ఎవరైతే పెంట కుప్పల మీద దీనులైన స్థితిలో ఉంటారో వారిని గనులుగా చేసి లేవనెత్తగలిగిన సమర్థులైన దేవుడు మన దేవుడు. దేనికి స్తోత్రం కలిగినది. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు మాట్లాడే దేవుడు నేను కనుగొన్నాను అని చెప్పి, మాట్లాడే దేవుని స్వరం నేను విన్నానని చెప్పి, నా వయసు ఎంత ఉందో నాకు అనవసరం, ఆయన చెప్పాడు కాబట్టి చేస్తాడు. ఆయన చెప్పాడు కాబట్టి చేస్తాడు అని విశ్వాసము చేత లేచి తన భార్యను ఒప్పించుకుని మాట్లాడి నడుచుకుంటూ వెళ్తుంటే అబ్రహాము వెనకాల తన సహోదరుని కుమారుడు లోతు కుటుంబం కూడా నడవడం ప్రారంభించింది. దానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అబ్రహామే కనుక మాట వినకపోయి ఉంటే అబ్రహాం యొక్క పేరు నేటికి మనం పలకడానికి ఏ మాత్రం కూడా అవకాశం ఉండేది కాదు. ఒక విధేయత, ఒక మాట వినే తత్వం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను దేవుని ఘనపరిచే స్థానంలో దేవుడు కూర్చోబెడతాడు. దానికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం. ఐదవ వచనం చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును అని ఆయనతో చెప్పాడు. దేనికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కొంచెం ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆ దినాల్లో యూదుల మీద ట్యాక్స్ ఎక్కువ ఉండేదండి. పన్ను వేయబడేది. చేపలు పట్టే వాళ్ళు పన్ను కట్టాలి, ధోనిలు ఉన్న వాళ్ళు పన్ను కట్టాలి, మనిషి జీవిస్తున్నందుకు రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలి, పిల్లలు పుడితే పన్ను కట్టాలి. ఇలాగున చాలా విధాలుగా దోచుకొనబడేవారు. ఈ పన్నులు కట్టించుకునేది ఎవరింతకి? రోమా ప్రభుత్వములు కింద పనిచేసేటువంటి సుంకరులు. ఈ సుంకరుల్లో కొంతమంది యూదులు కూడా ఉండేవారు. అంటే వారు చక్కగా చదువుకుంటే తప్ప ఆ ఉద్యోగాలు రావు. చెప్పండి, అది ఇంచుమించు ఒక గవర్నమెంట్ జాబే. గవర్నమెంట్ జాబ్ ఊరికే వస్తుందండి? గవర్నమెంట్ జాబ్ తేరగా వస్తుందా? అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తాయా? పెద్ద పెద్ద పొజిషన్లు రావు కదా. కలెక్టర్ జాబ్ ఊరికే వస్తుందా? ఎంఆర్ఓ జాబ్ ఊరికే వస్తుందా? అసిస్టెంట్ కలెక్టర్ రావండి. ఆ జాబు సుంకరి లేదా పన్ను వసూలు చేసేటువంటి జాబ్ కూడా చాలా కష్టతరం. ఇక్కడ పేతురుకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చరిత్రలో ఉన్నది, బైబిల్లో లేదు. అతడు భయంకరంగా ఇంచుమించు సంవత్సరము లేదా 2 సంవత్సరాల నుంచి పన్ను కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు ఈ పన్ను కట్టకపోతే తర్వాత చెరసాలలో వేసే పరిస్థితి. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు. పేతురు గారితో పాటు యాకోబు, యోహాను, ఆంద్రియా వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళే.
ఒకసారి ఏం జరిగిందంటే, ఇంకా రేపటికి రోజు లేదు కనుక రాత్రికాల సమయంలో పేతురు గారు వెళ్ళిపోయి ఒక్కడే సముద్రంలో చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు. దానికి స్తోత్రం. రాత్రి అంతా కూడా చెప్పండి నైట్ డ్యూటీ చేశాడు. ఒక పెద్ద పరుగన్నా పడాలేమో కదా, ఒక చిన్న రొయ్యి ముక్కన్నా పడాలేమో కదా. మన బాప్తీసాలకు వెళ్ళినప్పుడు మన బాప్తీసాలు ఎత్తుంటే ఒక ఆయన వెళ్ళి వల వేసాడు. ఒక చేప 4 టైగర్ రొయ్యలు వచ్చినాయి. అవునా? ఆయనకే వచ్చినప్పుడు పేతురు గారికి ఎందుకు రామంటారండి? అవునా కదా? అది మహాసముద్రం. మరలా ఏంటది? మహాసముద్రంలో చేపలు ఉండవా? ఉండవా? జల్ల తగలదా? చిన్న చేప తగలదా? రాత్రి అంతా కొన్ని వందల సార్లు వల వేసి 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 ఒక్క చేప కూడా అంటే రాయబడిన మాట, ఒక్క చేప కూడా పడలేదు. ప్రయాసపడుతున్నాడు. అప్పటికి యేసు ప్రభుతో పేతురు గారికి సంబంధం లేదు. ఆ సమయంలో ఉదయం కాలంలో చాలా నిట్టూర్పుతో నీరసంతో ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అనుకుంటూ పేతురు గారు ఒడ్డుకు వచ్చే సమయానికి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ బోధించడం ప్రారంభిస్తున్నారు. దేనికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మంచి చిరాకులో ఉన్నవాడు ఎప్పుడన్నా మాట్లాంటాడా? మంచి చిరాకులో జీవితం బేజారిపోయి నిట్టూర్పులోకి వెళ్ళిపోయి అనుకున్నది జరక్క ఏది రాక ఎవరన్నా వెళ్ళి మంచి మాటలు చెప్తే చెప్పలే అట్లే ముందు అంటారు లేరా? అంటే మనకు అంత అనుభవాలు లేవు, వార్తలు చేయంగా నాకు అంత అలవాట్లు లేవు, అవన్నీ తగిలితే వెళ్తే. కానీ యేసు ప్రభు వారు పేతురుని చూశాడు. ఎప్పుడు చూశాడు? యేసు ప్రభు వారు పేతురుని ఎప్పుడు చూశాడు? ఏమండి? రాత్రే చూశాడు. చెప్పండి, రాత్రే చూశాడు. పేతురు బాధ చూశాడు, పేతురు ఇబ్బంది చూశాడు. అయితే ఒకసారి ఒక మాట అడిగాడంటే, బాబు నీ దోని ఒకసారి ఇస్తే నీ దోని మీద నుంచి నీ ప్రజలకు మాటలు చెప్పుకుంటానంటే, సరే వచ్చి చాలా మంది దినాల్లో అలా మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. అయిపోయింది, సీన్ అయ్యి మాట్లాడేసారు. అయిపోయిన తర్వాత పేతురు సీమోను ఒకసారి ధోనిని కొంచెం లోపల నడిపించు అనే మాట అడిగాడు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడు? సో 4వ వచనం చదువుదాం. 4వ వచనం. బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఫర్ సపోజ్ సీమోను పేతురు యొక్క స్థలంలో మీరే ఉంటే మీరు ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? మీరైతే మీ పక్కన అడగండి, మీరైతే ఏం చేస్తారు? డింపుల్ వలస ఏదికి ఇచ్చి నువ్వు వేసుకుంటుందంటే మామూలుగా మన ఈవిడ గారికి బద్ధకం ఎక్కువ. అందులో రాత్రి అంతా పని చేసిందంటే నమ్మబుద్ధి కాదు. ఏదో ఆ సీమోన్ పేరు గారి క్యారెక్టర్ ఇచ్చాం కాబట్టి నమ్మింది అనుకుందాం. అందులో కూడా ఉప్పేసుకుంది, నేను వేయలే నువ్వు వేసుకో. ఇప్పుడు చేపలు వస్తే మొత్తం తీసేసుకుంటావే. కానీ ఈ పేతురు అన్నాడు ఏంటో తెలుసా? నీ మాట. ఇంకో ప్రభువా ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయితే నీ మాట చెప్పు వల్ల వేస్తాం. చెప్పండి మాట, ఈ మాట చెప్పండి. నీ మాట చెప్పు. పేతురుకి ఏ అనుభవం ఉంది ఆయన దేవుడు అని తెలుసుకోవడానికి? ఏ అనుభవం ఉంది? నిన్నడు ఒక మాట చెప్పా, అర్హులైన వారితో దేవుడు మాట్లాడతాడు. చెప్పండి. ఒకవేళ అర్హత లేకపోయినా మాట్లాడిన తర్వాత కూడా అర్హత ఇచ్చే దేవుడు ఆయన. చెప్పలు కూడా ఒకసారి. హల్లెలూయా. మన దేవుడు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఎవరిని కూడా వేస్ట్ ఫెలో అనే దేవుడు కాదండి. చెప్పండి, ఎవరిని కూడా. ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎప్పటికైనా మార్పు చెందుతాడు. ఏ క్షణమైనా మార్పు రావచ్చు. మార్పు కోసమే దేవుడు వెయిట్ చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే నీ ఆఖరి నిమిషం వరకు కూడా. అంతగా ఎదురు చూసేటువంటి మనుషులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరైనా ఉంటారా? ఏమండి? కానీ యేసయ్య ఎలాంటి వ్యక్తినైనా సరే
వెయిట్ చేయగలిగినటువంటి తగ్గింపు జీవితం, అలాగే వారి కోసం ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ మాట చొప్పున వేస్తానని చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారిని వచ్చి తమకు సహాయం చేయగలని వారికి సైగలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు ఎప్పుడైనా ఒక వలలో 2 దోణులు పట్టి చేపలు వస్తాయా? వల సైజు దానికి తెలియదు ఏంటండి. కానీ ఒక్క వలలో 2 దోణెలన్ని చేపలు వచ్చాయంట. అసలు ఎప్పుడు కూడా అన్ని చేపలు పట్టడం అక్కడ ఉన్న జారలు ఎప్పుడు చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో రాత్రి నుంచి వేస్తే ఒక చేప పిల్ల కూడా పడలేదే. సముద్రంలో చాలా రకాల చేపలు. ఎప్పుడైనా మీరు గోదావరి దగ్గరికి కానీ లేకపోతే మీరు ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళు వలేసినప్పుడు చూస్తే కనీసం రొయ్యన్న పడతాయి. ఎప్పుడైనా ఇలాంటివి చూసారో లేదా? ఎప్పుడైనా వాళ్ళ సముద్రంలో కూడా అంతే 4-5 రకాల జాతుల చేపలు వస్తాయి. చేపలు ఎప్పుడూ కూడా గుంపుగా తిరుగుతాయి. చేపలు ఎప్పుడు కూడా, అది ఏ జాతి అయినా చాలా రకాల జాతులు ఉంటాయి పేర్లు, అవన్నీ కూడా సముద్రంలో గుంపులుగా తిరుగుతాయి. ఇక్కడ పేతురు గారు వల వేసేటప్పుడు కూడా పెద్ద ఆశతో ఇలా అని చెప్పాడు కాబట్టి వేసాడు. నువ్వు చెప్పావు కదా ప్రభువా అని చెప్పి వేయగానే లాగుతున్నప్పుడు అతని తెలియనంతగా ఆ చేపలు వలలో నిండిపోయాయి. దేనికి స్తోత్రం చెప్తారు. ఇది జరిగింది 2 దోణులు మునుగునట్లుగా. ఎన్ని దోణులు? దోణులో అటు ఇటు షేర్ చేయలే, దోణులే మునిగిపోయినాయి అంట. చెప్పండి. దోణులే అంటే దోణి కిందకి వెళ్ళిందంటారా పైకి తేలిందంటారా? కిందకి వెళ్ళిపోయింది. సీమోను పేతురు అది చూచి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేనికి స్తోత్రం. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడుగా ఎందుమని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి చేపల పరిస్థితి ఏంటి? చేపల పరిస్థితి ఏంటి? అన్ని చేపలు అమ్ముకుంటే లైఫ్ సెటిల్, చక్కగా ఆనందంగా బతకచ్చు. కానీ మరి ఏమించుకున్నారు? దేవుని మాట. ఫస్ట్ ఏంటంటే నువ్వు వలయ్య అన్నాడు. రెండోది ఏంటంటే నన్ను వెంబడించు అన్నాడు. ఈ మాటలు వారు విన్నారండి. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇది కూడా చూడు, ఫస్ట్ చదువుకున్న దానికి కొంచెం వచ్చే కొద్ది ఏంటంటే ఆ మాటలో తీవ్రత తగ్గింది. తీవ్రత అంటే అంత కష్టతరమైంది కాదు. నోవాహుతో చెప్పిన పని అయితే చాలా కష్టం. అబ్రహాం దగ్గరికి వచ్చేటికి అంత పెద్ద కష్టం కాదు. పేతురు దగ్గరికి వచ్చాక అసలు కష్టమే కాదు. మన దేవుడు మన జీవితంలో నువ్వు చెయ్యలేని దానికంటే భారమైన పని నీకు అప్పగించడు. దానికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త లూకా సువార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వచనాలు చదువుతాం. లూకా సువార్త 6వ అధ్యాయం 46 నుంచి 49. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుందునో మీకు తెలియజేస్తాను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిపై ఎవరిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపకపోయింది. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండదు. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మన అందరికీ కూడా తెలుసా? ఇప్పుడే ఫస్ట్ టైం విన్నారా? ఫస్ట్ టైం వినాలి చేతులు ఎత్తండి ఒకసారి.
ఏమన్నారు ఆయన? ప్రభువా ప్రభువా నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ఎన్ని ఉంటాయండి మన లిస్టులో? లిస్ట్ పెద్దదా చిన్నదా? లిస్ట్ పెద్దదా చిన్నదా? ఈ లిస్ట్ పరిస్థితి ఏంటంటారు? అసలు ఏమైపోయిందంటారు ఈ లిస్ట్? అసలు ఉందా, పోయిందా, పడేసారా? మా ఆలోచన చూడండి ఒకసారి. చెప్పిన మాట ప్రకారం చేయకుండా మీరు ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు. ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఏదైతే దేవుడు మనతో చెప్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలి. చేస్తే నీ విశ్వాస జీవితము ఎలాగుంటుందంటే చక్కగా బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటుంది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 49 అంటాడు, అయితే నా మాటలు విని కూడా చేయనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలుంటాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎలా కట్టుకోవాలి మన ఇల్లు? పునాది వేసి కట్టుకోవాలి. పునాది వేయకపోతే ఎప్పుడు పడిపోద్దో, ఎప్పుడు వాలిపోద్దో, ఎప్పుడు ఒకవైపుకి ఇలా వెళ్ళిపోద్దో. ఇప్పుడు సొంతంగా చెప్పాలంటే ఆ ఇల్లులు కట్టిన తర్వాత బీట్లు ఎందుకు వస్తున్నాయి అంటారు? వస్తున్నాయి, బీట్లు రావట్లేదు. బీట్ ఎందుకు వస్తుంది తెలుసా? కింద పునాది సరిగ్గా లేకపోతే వస్తుంది. కింద పునాది సరిగ్గా లేకపోతే, అందుకే చూడండి ఎప్పుడన్నా అపార్ట్మెంట్స్ వేసినప్పుడు పునాది చాలా బలంగా వేస్తారు. ఈ చిన్న చిన్న ఇల్లు అనుకోండి, ఏదో ఒక మూల పక్కన ఒరిగా ఆగిపోద్ది. అపార్ట్మెంట్ అయితే అయిపోద్ది సీలింగ్. ఇప్పుడు మన విశ్వాస జీవితం ఒక బిల్డింగ్ అంటారా, అపార్ట్మెంట్ అంటారా? ఆఖరి వరకు నిలబడాలి. ఆఖరి వరకు నిలబడాలి. అంత బలంగా కట్టుకోవాలంటే ఏం లేదు, ఆయన మనతో చెప్పిన ప్రకారం మనం చేయడం నేర్చుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేస్తాం, నచ్చింది అయితే చేస్తాం, నచ్చకపోతే అది మనకు వీలుంటే, వీలు లేకపోతే మనం కూడా ఇష్టాల ప్రకారంగా చేస్తాం. ఒకవేళ అది చేస్తే నాకు ఏంటి లాభం? అది చేస్తా, ఓకే, నాకు ప్రయోజనం ఉందా, నష్టం ఉందా? ఒకవేళ స్టార్టింగ్లోనే దానివల్ల నాకు నష్టం ఉందనుకుంటే, ప్రభువా చేయాలనుకుంటున్నాను నేను చేయలేకపోతున్నాను, దయతో క్షమించి ప్రభువా అని క్షమాపణ ప్రార్థన చేసేస్తాను. అది చేస్తే నీకు ఇన్ని వస్తాయిరా అంటే ఎంత కష్టమైనా సరే చేయగలుగుతాం. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అంటే మనలో లాభ నష్టాలు చూడకుండా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఇంకా నీ విశ్వాస జీవితంలో లాభ నష్టాలు చూసుకుంటా ముందుకెళ్తున్నావంటే మాత్రం నీ విశ్వాసం బండ మీద కట్టింది కాదు. నీ విశ్వాసము బండ మీద కాకుండా ఇసుకలో కట్టుకున్నా. నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా కూడా ఇసుకలో కొట్టుకుపోద్ది ఒక రోజు. కనుక ఆయన మాట ఏదైతే నీతో చెప్తున్నాడో దానిని విశ్వాసంతో చేయడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నాకు స్నేహితులు. ఏం చేయాలి మనం? అని ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో, 1-2 అయితే కాదండి, చాలా ఉన్నాయి మన దగ్గర. తెలిసి కూడా మన దగ్గర చాలా విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉంటాడు, కానీ మనం వాటిని చేయలేకపోతున్నాం. ఇది చేస్తే ఎలాగా, ఇలాగైతే ఎలాగా, అలాగైతే ఎలాగా అని చెప్పి చిన్న చిన్న విషయాల కోసం, లేదా తాత్కాలికమైన సంతోషాల కోసం, లేదా మనకు సంతోషాలు కోల్పోయే పరిస్థితుల కోసం దేవుడు చెప్పిన వాటిని మనం చేయలేకపోతున్నాం.
అయితే మనం దేవుని స్నేహితులుగా పిలువబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదువుకున్నాం కదా, నోవాహు గురించి, అబ్రహాం గురించి, అలాగే యోబు గురించి మీరు చదివితే యెహెజ్కేలు గ్రంథంలో వారు దేవుని స్నేహితులు అని రాయబడింది. ఎవరంట? మీరు అపోస్తలైన వారి శిష్యుల గురించి కూడా మీరు చూస్తే వారిని కూడా స్నేహితులారా అని దేవుడు పిలిచాడు. దేవుడు మనతో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఒక మంచి స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం. స్నేహితుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆపదలో ఆదుకునేవాడు. ఎవరండి? అవునా కాదా? ఇప్పుడేదో ఈ లోక సంబంధమైన స్నేహాల గురించి నేను మాట్లాడట్లా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఈ భూమి మీద నిజమైన స్నేహితుడు అని దానికి నిర్వచనం ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటే దానికి సరిపోతాడు. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ దేవునితో నువ్వు ప్రతిదీ కూడా మాట్లాడగలిగేటువంటి స్నేహం నీకు ఉండాలి. ప్రతిదీ షేర్ చేసుకునేటువంటి స్నేహం నీకు ఉండాలి. ఏదైనా చెప్పగలిగినట్టు ధైర్యము యేసు ప్రభుతో నీకు కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్నేహము నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆయన మాట్లాడాడు అంటే ఏదో నిన్ను అవమానపరచడానికి మాట్లాడో, ఏదో నీకు తక్కువ చేయడానికి మాట్లాడో, నువ్వు ఏదైతే దేవుని మాటకు ఇష్టము కలిగి లేదా విధేయత కలిగి నువ్వు మాట్లాడతావో, నువ్వు వినిన దాన్ని బట్టి, చేసిన దాన్ని బట్టి మీ జీవితంలో ఆశీర్వాదపు మార్గాలు ప్రభు ఏర్పాటు చేస్తాడు. దానికి స్తోత్రం. మనం అనుకోవచ్చు ఇది లేదు కదా, ఇది అవ్వదు కదా, జరగదు కదా అని అనుకోవచ్చు. దేవుడికి జరిగించడానికి ఎంత టైం పడుతుందో చెప్పాలి. దేవుడు చెయ్యాలనుకుంటే ఎంతసేపట్లో చేస్తాడు. ఏమండి? పేదరికి ఎంతసేపులో జరిగింది? అయితే అబ్రహాం గారికి కొంచెం టైం పట్టింది. అవునా? నోవాహుకి అయితే 120 సంవత్సరాలు పట్టింది. అంటే నీకు 120 సంవత్సరాలు బతికించి నీ చేస్తానని నేను చెప్పను, కానీ నీకు ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. అది ఇచ్చే సమయంలో నీకే ఆశ్చర్యం కలిగేటట్లుగా దేవుని హస్తాలు నింపుతాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఒకటి ఈ లోక సంబంధంగానో లేదా శరీర సంబంధంగానో దీవెనల ఆశీర్వాదాల కంటే కూడా ఆత్మ సంబంధంగా వృద్ధి చెందడం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆత్మ సంబంధంగా ఆశీర్వాదపు మార్గాల్లో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ సంబంధముగా దేవుని కోసం ఫలించే అనుభవాలు మనలోకి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటగా నువ్వు ఆత్మలో ఫలించగలిగితే శరీర సంబంధముగా కూడా దేవుడిని ఫలింపచేస్తాడు. ఆత్మలో నువ్వు వర్ధిల్లగలిగితే లోకపరంగా కూడా దేవుడిని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. మొదటిగా ఆత్మలో నువ్వు వృద్ధి చెందుతూ ఉంటే నీకు బహిరంగంగా కూడా నిన్ను వృద్ధి కలిగిన మార్గంలో ప్రభు నడిపిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మరి ఒక మాట ఉంది ఏంటంటే, ఆయన మీతో చెప్పింది చేయండి. మరొకసారి ఈ మాట ఎవరికాలు చెప్పుకుందామా? ఆయన మీతో చెప్పింది చేస్తే ఆయన మన పట్ల కూడా నెరవేర్చడానికి ఇష్టం కలిగిన దేవుడు. అక్కడ చూడగలిగితే ద్రాక్షరసం అయిపోయింది. ఏమండి? ద్రాక్షరసము అయిపోయింది. అక్కడ మరియకు తెలుసు ఆయన చెప్పింది చెయ్యాలని. అక్కడ ఉన్నటువంటి పరిచారకులు పిలిచి ఒక మాట చెప్పింది. అక్కడ బాణలు ఉన్నాయంటే రాతి బాణలు. ఏమున్నాయి? ఇదివరకు మన ఇంట్లో సిమెంట్ కుండీలు ఉండే, గుర్తుందా? ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ టబ్లు వచ్చేసినాయి, కానీ కుండీలు ఎంత ఉండేవి? 2 పిల్లలు అందులో నుంచి స్నానం చేస్తే సరిపోయేది. అంత పెద్ద పెద్ద రాతి బాణలు. ఇంకా మనకి చెన్నయ్యే ఆ కాలంలో ఇంకా పెద్దగా ఉండేవి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే ఆ రాతి బాణలు ఇప్పటికే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో పెట్టారు. అలాంటి రాతి బాణలు ఎన్నంట? 6 రాతి బాణలు అంచుల మట్టుకు నీళ్లు నింపాలి. ఏ నింపున్నాడు? అంచుల మట్టుకు. అంటే ఏ మాత్రం కూడా ఎలితి లేకుండా అంచుల మట్టుకు నీళ్లు నింపమన్నారంట. నింపినప్పుడు ఆయన కృతజ్ఞతాస్థుతులు తెచ్చి వాళ్ళతో చెప్పిన మాట, మీరు ఇప్పుడు ముంచుకుని వెళ్ళండి. ఏం చెప్పారు? ముంచి అక్కడ ఉన్న వారందరికీ కూడా వేయండి అనగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఏంటంటే, నువ్వు ఇంతకు ముందే మంచి శ్రేష్టమైన ద్రాక్షరసం పెట్టుకుని మాకు మామూలు ద్రాక్షరసం ఇచ్చావా అన్నాను. సాధారణంగా వివాహాల్లోనంట ఫస్ట్ మంచి ద్రాక్షరసం పోసి ఆఖరిగా జబ్బు ద్రాక్షరసం అంటే కల్తీ నీళ్ళు ఎక్కువ పోసి మంద ఎక్కువైతే
ఇక అనుకోకుండా మీరు కూర వండుకుంటున్నారు, పప్పు, చుట్టాలు సడన్గా నలుగురు వచ్చారు, ఆ పప్పు ఏమవుద్ది? అంతేనా కదా? అలాగా పలచగా చేసేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ ఆ బాణలు నింపిన వారికి తప్ప అది ఏంటో ఎవరికి. ఇంతకెళ్ళి అందరూ ఏం తాగుతున్నారు తెలుసా? ఏం తాగుతున్నారు? నీళ్ళు. అందులో ద్రాక్ష పండు ఉందా? పోనీ అందులో ఏమన్నా ఎసెన్స్ వేసారా? అందులో ఏమైనా కలిపారా? అప్పుడు ఆయన చెయ్యేసాడా? అందులో కొంచెం గ్లాస్ తీసుకొచ్చి ఇందులో కలిపన్నాడా? వాటర్ తెచ్చిందాలే, ఆ వాటర్ పోసుకెళ్ళిందాలే, తాగినోడికి మాత్రం అది ద్రాక్షరసంగా మరి చెప్పకూడదు. ఒకసారి దానికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎటు నుంచి సహాయం వస్తుందో, ఏ ద్వారం నుంచి నీకు సహాయం వస్తుందో నీకు తెలియదు, కానీ ఆయన మాట వినిచాలి. ఏం చేయాలి? అది కష్టమో నష్టమో బాధో ఇబ్బందో, లేకపోతే ఇలా చేస్తే ఎవడ నేను ఏమైనా అంటాడో, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఆశీర్వాదం నీది, దీవెన నీది, మాట వచ్చింది నీకు. బాగుపడేది ఎవరు? ఏమండి? అవునా? కాబట్టి దేవుని మాట మనం వినగలిగితే ఆ మాటల్లో కొన్ని వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. వదిలినా సరే అది ఆశీర్వాదమే. దేనికి స్తోత్రం. కొన్నిసార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఖర్చు పెట్టినా కూడా ఆశీర్వాదమే. కొన్నిసార్లు మనకిష్టమైన వాటిని కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, అయినా కూడా ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు దానికి మించిన కార్యము మన పట్ల జరిగించగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది చక్కగా చెప్పలు కొడతారు, చెరకలు కూడా కొట్టవు, అలా చెప్తే చెప్పలు కొడతారు. వెళ్ళాక మళ్ళీ అన్ని మామూలే. ఇక్కడి నుంచి గడప దాటాక అన్ని మామూలే. వింటామా? చేస్తామా? ఆశీర్వాదం కావాలా? కావాలి, ఆమేన్. అభివృద్ధి కావాలా? కావాలి, ఆమేన్. వృద్ధి చెందాలా? కావాలి, ఆమేన్. ఘనత కావాలా? కావాలి, ఆమేన్. మాట వింటావా? అదే మాట వినకుండా ఏమన్నా కావాలంటే మాత్రం రెడీగా వచ్చి ముందు నుంచి ఉంటాం, కానీ మాట మాత్రం వినాలి. అందుకే అన్నాడు, మీరు నేను చెప్పిన ప్రకారం చెయ్యక ప్రభువా ప్రభువా ఆమేన్ ఆమేన్ అన్నంత మాత్రాన ప్రయోజనం ఏముంది? చెప్పిన మాట విని దాని ప్రకారంగా మీరు చేస్తే మీకు జరిగేదంతా కూడా దేవుడు చూసుకుంటాడు. అట్టి మార్గములో మాట వినే స్వభావంలో దేవుడు మనందరినీ కూడా బలపరచును గాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి ఒకసారి.